హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను చూసి ఉంటారు. కానీ ఒక నగరం మధ్యలో ఉన్నటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి చారిత్రాత్మక శిల్పాలను కొన్నే చూసి ఉంటారు. అటువంటి వాటిలో ఇటీవల ప్రసిద్ధి చెందినటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని నేనైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. Hi everyone, this is Mani and welcome back to my channel. ఇప్పుడు మీరు చూస్తున్నది బెంగళూరులోని ఈజీపురా ఏరియాలో ఉన్నటువంటి 108 అడుగుల విష్ణు విగ్రహాన్ని. ఈ విష్ణు విగ్రహానికి ఉపయోగించిన రాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని రోజులు పట్టింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరులోని ఈజీపురా ఏరియాలో శ్రీ కోదండరామ స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 75 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ విష్ణువు కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని డాక్టర్ బి సదానంద గారి నాన్నగారు చూసుకునేవాళ్ళు. ఈ డాక్టర్ సదానంద గారు దశావతార విష్ణు రూపంలో ఉన్నటువంటి శిల్పాన్ని చెయ్యాలని చాలా కోరికగా ఉండేదట. ఈ కట్టడానికి కావలసిన రాయి కోసం ఆయన వెతకడం ప్రారంభించగా మొత్తం భారతదేశాన్ని వెతికి చివరికి తమిళనాడులో ఉన్నటువంటి తిరువన్నమలై జిల్లాలోని కొరకట్టే అనే గ్రామంలో ఒక అడవిలో అయితే ఈ గ్రానైట్ ని అయితే చూశారు. ఈ విగ్రహాన్ని బెంగళూరుకి తీసుకురావడానికి 260 చక్రాలు ఉన్నటువంటి ప్రత్యేకమైన ట్రక్ ని ఉపయోగించారు. సుమారు 360 కిలోమీటర్లు 6 నెలల వరకు ప్రయాణం చేసి దీనిని బెంగళూరుకు 2019లో తీసుకువచ్చారు. ఈ విగ్రహం బరువు వచ్చి 420 టన్నులైతే ఉంటుంది. సో రండి, టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది. పైగా మీ వెహికల్స్ ని పార్క్ చేసుకోవడానికి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా లేదు. సో మీరు ఓన్ వెహికల్ లో రాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేయండి. వీకెండ్ అయితే చాలా క్రౌడీగా ఉంటుంది ఈ ప్లేస్. చూడండి ఎంత మంది భక్తులు ఉన్నారో. ఈ గుడి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది. ఈ టెంపుల్ గోపురం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైగా ఇంకా కొంత భాగం దీనిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది పూర్తిగా కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ గోపురం పక్కనే పూజా సామాగ్రి షాప్ కూడా ఉంటుంది. ఈ గుడికి మనం సాంప్రదాయ డ్రెస్సుల్లో మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. షార్ట్ ప్యాంట్స్ అండ్ లుంగీస్ వేసుకోకూడదు. రండి గుడి లోపలికి వెళ్దాం. ఈ ఎంట్రన్స్ లో ఉన్న గర్భద్వారం చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి స్వామివారు చాలా బాగా కనిపిస్తారండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు సర్వదర్శనం అండ్ శ్రీ విశ్వరూప విష్ణు పాద దర్శనానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. మేము వెళ్లిన రోజు స్వామివారు భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ లో ఉన్నప్పుడు మనకు పరమేశ్వరుడు, గణపతి మరియు మణికంఠ స్వామి ఆలయాలు కనిపిస్తాయి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు శ్రీవారి పాద దర్శనం టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. అడల్ట్స్ కి అయితే 100 రూపీస్ అండ్ కిడ్స్ కి అయితే 50 రూపీస్ వరకు చార్జ్ చేస్తున్నారు. ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. పైగా మనల్ని స్వామివారి పాదాలను కూడా తాకనివ్వరు. సో పైకి వెళ్ళాలా వద్దా అనేది మీ చాయిస్. నేనైతే టికెట్ తీసుకున్నానండి. ఈ స్టెప్స్ గుండా ముందుకు వెళ్తే స్వామివారి పాదాలను చేరుకుంటాము. చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఈ విగ్రహం యొక్క విశిష్టత ఏంటంటే 108 అడుగుల పొడవు, 420 టన్నుల బరువు, 11 తలలు, 16 చేతులు, భూమి, సముద్రం, సూర్యుడు, చంద్రుడు, పర్వతాలు, ఇలాంటి చాలా విషయాలు ఈ శిల్పాల్లో అయితే చెక్కారు. ఈ విగ్రహాన్ని సింగిల్ రాక్ తో అయితే నిర్మించారండి. అంటే పై నుంచి కింద వరకు ఒకే రాయిని యూజ్ చేశారనమాట. వినాయకుడు, బ్రహ్మ, ఆంజనేయ, సరస్వతి, లక్ష్మీ నరసింహ, ఋషివర్యులు ఉపయోగించిన ఆయుధాలను ఈ శిల్పంలో చూడవచ్చు. వన్స్ స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారి ఎంట్రన్స్ కనిపిస్తుంది. రండి వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం. ఈ విగ్రహం ప్రారంభోత్సవానికి ఈ గుడి మొత్తం అందంగా డెకరేట్ చేసున్నారు. ఈవినింగ్ రథయాత్ర కూడా ఏర్పాటు చేశారండి. సో దాన్ని కూడా కవర్ చేస్తాను.
ఇక్కడ మీరు చూస్తున్నది టెంపుల్ కన్స్ట్రక్షన్ యొక్క బ్లూ ప్రింట్ ని. ఇదే స్వామివారి గర్భగుడి ఎంట్రీ. ఇక్కడ అర్చన చేయడానికి 20 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి. ఈ ఆలయంలో స్వామివారు ఇలా ఉంటారు. ఇక్కడ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు ముగ్గురు కలిసి ఒకే చోట ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. వన్స్ స్వామివారిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకు చాలా దేవాలయాలు అయితే కనిపిస్తాయండి. రండి ఒక్కొక్కటి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ కోనేరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మేము టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. గుడి చుట్టూ చాలా లైటింగ్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్స్ తో ఈ టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టెంపుల్ ని విజిట్ చేయడానికి మీరైతే ఓన్ వెహికల్ లో అస్సలు రాకండి. బైక్ పార్కింగ్ చేయడానికి కూడా స్పేస్ ఉండదు ఇక్కడ. మ్యాక్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రావడానికే ట్రై చేయండి. ఈ టెంపుల్ లొకేషన్ అండ్ టైమింగ్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా బెంగళూరులో ట్రెండ్ అవుతున్నటువంటి శ్రీ కోదండరామస్వామి టెంపుల్ ని. నాకు తెలిసినంత వరకు నేను చూసిన ప్రదేశాలను, చరిత్రను, విశిష్టతను మీకైతే డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.